గురుగారు కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు శని కూడా మీనంలోకి వచ్చాడు కాబట్టి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు? తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ నక్షత్రం వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. పంచమ స్థానంలో చాలా బాగున్నాడు గురు. రాశిలో రాహు ఉన్నాడు, సప్తమలో కేతు ఉన్నాడు. అంటే రాహుకేతులు మిశ్రమంగా ఉన్నట్టు. అంటే మనకి 18th మే నుంచి మారుతాడు కాబట్టి మెయిన్గా డేట్ రాహుకేతులు. గురు మటుకు 15 మే నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కుంభరాశికి పాపం గురుబలం లేకపోవడం చేత చాలా చిక్కులు చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ పడ్డారు. ఆల్రెడీ ఏలినాటి కూడా పడ్డారు, ప్లస్ గురుబలం లేకుండా కూడా. ఇవన్నింటి కూడా తొలగిపోయి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులు సోనావకాశం, ఇవన్నీ కూడా గురువు చేత పనులన్నీ జరుగుతాయండి. ఏలినాటి శని ఉన్నా కూడా. ఏలినాటి శని 2.5 ఏళ్ళు ఉంది. ఇంకా 30 మార్చి 2025 నుంచి ఏలినాటి శని ఆఖరి ఫేజ్ మెయిన్ రాశిలోకి శని ప్రవేశించడం ద్వారా జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఫేజ్ కాబట్టి అంత మెయిన్గా ప్రాబ్లం ఉండదు. మన రాశిలో ఉంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన రాశిలో ఉందంటే మన మైండ్లో ఉన్నట్టే. చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అది మన రాశి అండి. ఆ చంద్రుడు ఉన్న స్థానంలోనే శని ఉన్నాడంటే మన మైండ్, మనస్సుకి సంబంధించి. ఇప్పుడు కుంభరాశికి అధిపతి శని తన ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే 30 తారీఖు దాకా. ఇంక తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతారు కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఉండదు. మన రాశిలోనే మన మైండ్లోనే ఉన్నాడు కాబట్టి ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, వేవరింగ్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే మన రాశి కాకుండా నెక్స్ట్ రాశికి వెళ్ళాడో లాస్ట్ ఫేజ్ మన రాశి కాదు, మీన రాశిలో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఉన్నంతలో మేలే చేస్తాడు, అంత నష్టం చేకూర్చడు అన్నమాట. సో అది మేలే చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే రాహు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాహు వల్ల ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే సాధారణంగా రాహు లగ్నంలో ఉంటాయంటే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయండి. లోటుపాట్లు ఏమున్నా కూడా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటాం అంతే. అవతల వాళ్ళు గంభీరంగా ఉన్నాడు, వీడికి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తాడు. కానీ లోపల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాహు మలని అంటే సేమ్ ఇదివరకు మీన రాశి, కన్యా రాశి వాళ్ళకి ఎలా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు చికాకులు ఇలాంటివన్నీ కలగజేశాడు, అలాంటివే ఉంటాయి వీళ్ళకి కూడా. అదొక గ్రహణం పీరియడ్ అన్నమాట. ఏంట్రా ఇలా మారిపోయాడు, ఇదివరకు ఇలా ఉండేవాడు, ఇదివరకు ఇలా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, సమాధానం చెప్పట్లేదు, పొగరెక్కింది, అలా అక్కర్లేనివన్నీ వచ్చేస్తాయన్నమాట. మన గురించి ఏంటంటే నెగిటివ్గా వెళ్ళిపోతుందండి జనాలకి. మనల్ని ఎవరు నమ్మరు, మనం సరైన వాళ్ళకి కావని అనిపిస్తుంది. ఇది ఒక ఏనార్థం పీరియడ్ అండి. ఈ ఏనార్థం పీరియడ్ ఇలా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఎవరితోనైనా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, ఎవరిని ఆచితూచి అంచనా వేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా గురువు అనేవాడు చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా శని ప్రస్తుతం సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీడియంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి రాహుకేతువుల శని కోసం? ముఖ్యంగా రాహుది పాటిస్తే సరిపోతుంది. శని అంటే ఇన్నాళ్ళు చేశారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని ఎక్కువగా పూజించడం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, ప్రతిరోజు అమ్మవారి ఏ అమ్మవారైనా పర్లేదు అష్టోత్తరం చదువుకోవడం. అలాగే దేవి ఖడ్గమాల అని ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, చదువుకుంటే కూడా చాలా మంచిది. వీలైతే కనుక అమ్మవారి టెంపుల్ ప్రతి శుక్రవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేయించడం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు, అలాగే హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరు నక్షత్ర గోత్రాలు చేస్తే కనుక అన్ని విధాలా మీకు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం, లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు 2025 ఈ ఆంగ్ల సంవత్సరం కుంభరాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎట్లా అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాల కోసం ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.